ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సరే ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. నాన్నగారి తరం నుంచి చూస్తున్నారు. మీరు కూడా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీలో మహా 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 గొప్ప గొప్ప మహానుభావులను చూశారు మీ కళ్ళతో. ఎన్టీఆర్ గారు, అదే ఏ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆచార్య ఆత్రేయ గారు, కోసరాజు గారు, ఘంటసాల గారు, సూర్యకాంత్ గారు, కాంతారావు గారు మేమంతా ప్యాక్ ఆడుకున్నాం వాళ్ళ ఇంట్లో. మేమంతా ఆర్టిస్ట్ ఏమొద్దు వాళ్ళ కొడుకులు మేమంతా కూర్చొని ప్యాక్ ఆడుతూ ఉండాలి. అప్పుడు మావి రోజు కాంతారావు గారు పక్కన కూర్చునేది. అంత గొప్ప గొప్ప మహానుభావులు కొన్ని వేల సినిమాలు తీశారు, సంపాదించింది కూడా చాలా 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 అని చెప్తూ ఉంటారు. అంటే చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఎందుకు సార్ అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ కళ్ళతో చాలా చూసుంటారు. ఈ కళ్ళతో సావిత్రమ్మని చూసుంటారు, మేము వెంటనే కానీ చూడలేదు. సావిత్రి గారు కంటే గొప్ప ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారంటే అబ్బాయి వాడ జెమ్ ఆఫ్ అ పర్సన్, వాడ ఫెంటాస్టిక్ పర్సన్. తన వాయిస్ కానీ సావిత్రి గారు, ఎస్సీ రంగారావు గారిని అంటే శివాజీ గణేశన్ గారు భయపడేవారు. సావిత్రమ్మ ఎస్సీ రంగారావు గారు అంటే ఎస్సీ రంగారావు గారు వస్తున్నట్టే తెరవ అలా ఆయనకి డైలాక్కుడు అని అడిగి తీసుకుని 2-3 సార్లు చూసుకున్నారు. அவர்கிட்ட வந்து நம்ம ஏதோ கொஞ்சம் ஸ்லிப் ஆச்சுன்னா அப்படியே ముడిగినవాడ ரொம்ப జాగ్రత్త అనుకున్నాను. ఎస్సీ రంగారావు గారు అంటే అంత గౌరవం. ఇంతకేంటి ఎస్సీ రంగారావు గారు తెలుగు ఆయన, సావిత్రి తెలుగుది. ఆవిడొచ్చి అలా మాట్లాడుతుంటే మామిడికాయ ముక్కలు మంచి హిమపసం మామిడికాయలు ముక్కలు కట్ చేసి నోట్లో పడతానే ఉంటుంది. అంత బాగా అనిపించింది, అంత బాగుంటుంది ప్రొనౌన్సియేషన్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ, వాళ్ళ చాతుర్యం కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ. సావిత్రి ఒక్క మొహంలో ఎన్ని అసలు నవరసాలు చూపించేటప్పుడు. ఎస్వీ రంగారావు గారు అయితే ఇంటర్నేషనల్ స్టార్. ఎస్వీ రంగారావు గారు కానీ, ఎంఆర్ రాధా గారు కానీ, రాధిక ఫాదర్, వాట్ అన్ ఆర్టిస్ట్ ఈజ్. ఎందుకు చివరి రోజులు అలాంటి పరిస్థితులు వచ్చాయి వాళ్ళకంటే? మీ కళ్ళతో చూస్తున్నారు కాబట్టి, అది నాన్నగారు చెప్పిందో లేకపోతే మీరు చూసిందో అంటే అదే వేరే వాళ్ళని నమ్మా ఏమార్చా ఏంటి అసలు అది రీజన్ అంటే వన్ రీజన్ అంటే ఆ రోజుల్లో మన హీరోస్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఈ రోజుల్లో ఉండే స్మార్ట్నెస్ ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. వాళ్ళేంటి ఇదే పర్మనెంట్ అనుకున్నారు. సినిమాలు ఎప్పుడు వస్తుంటారు అనుకున్నారేమో, మై అసెస్మెంట్. కానీ ఇప్పుడు వాట్ అబౌట్ చంద్రబాబు? వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, వాట్ ఎ కాంబినేషన్, వాట్ ఎ టాలెంటెడ్ మ్యాన్ ఈజ్. ఆయన పాడిన పాటలు కానీ, లేకపోతే ఆయన డ్యాన్సులు కానీ, అప్పట్లో ఎంజిఆర్ శివాజీ మధ్యన ఇతను వాళ్ళకంటే బాగా వెలిగాడు చంద్రబాబు. మరి చనిపోయేటప్పుడు ఏం లేదు, బికాస్ ఆల్కహాలిక్, ఇదే పర్మనెంట్ అనుకున్నారేమో. దిస్ హ్యాపెన్స్ టు మోస్ట్ ఆఫ్ ద. వచ్చింది ఖర్చు పెట్టేయటం వస్తుంది కదా అని తాగడం. ఈ తాగుడు వల్ల మెయిన్ 90% బికాస్ ఆఫ్ డ్రింక్స్. అంతే కదా, తాగితే ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడు మనకేం తెలుస్తుంది. అంతే కదా, మరి సావిత్రి గారు కూడా అంతే కదా, విపరీతంగా తాగేతాడు. ఒంటి మీద కూడా తీసుకుపోతారు. సినిమా సావిత్రి గారు ఎంత హ్యూజ్ ప్రాపర్టీస్ అండి ఇక్కడ హబ్బుల్లో రోడ్లో. మొత్తం ఆవిడే కదా, మొత్తం రోడ్డు ఆవిడైతే కదా. సో మేమందరూ ఎస్సీ రంగారావు గారి ఇంటికి వెళ్తే నేను కోటేశ్వరరావు, ఎస్సీ రంగారావు గారు పెద్ద అబ్బాయి, నేను మా అన్నయ్య, అతను ముగ్గురు క్లాస్మేట్స్. అక్కడ లాంగ్లో మేము ఫైట్ చేసి ఉండేవాళ్ళం. సావిత్రి ఏమో మా అమ్మ ఒంట్లో తలపెట్టుకుని ఇప్పుడు ఇలా అయిపోయింది అక్క, ఇలా అయిపోయింది తను బాధలన్నీ చెప్పుకునేది. మా అమ్మ బాధపడేది, సావిత్రి నీకు అన్ని మంచి జరుగుతుంది, బాధపడద్దు నీ అంటే ఆర్టిస్ట్ లేదంటే ఏం ఆర్టిస్ట్ అక్క అదేంటి పాపం ఏడిచేది. ఎందుకు అమ్మా ఎందుకు సావిత్రి అంటే ఏడుస్తుందంటే, కానీ ఇది లేదు నువ్వు పరా నేను పంపించాను. కనీసం దగ్గర తీసేవాళ్ళు కూడా ఉండరు. పరిస్థితి వచ్చిందంటే డబ్బు ఉంటేనే కదా విలువ. అట్లా సావిత్రి ఆర్టిస్టులు ఆ రోజులు వేరే, ఆర్టిస్టులే వేరండి. ఎటువంటి పర్ఫార్మెన్సెస్, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్. ఇవాళ ఏముంది, అందరం డబ్బులు బట్టి మెషర్మెంట్. వచ్చి ఇలా క్యూ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు గ్రాఫిక్స్ చేసుకుంటారు వాళ్ళు. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.